ఆగ్రా అంటే ముందుగా గుర్తొచ్చేది తాజ్‌మహల్. కానీ ఈరోజు నేను వచ్చింది మాత్రం మరో ప్రపంచానికి. మరో ప్రపంచానికని ఎందుకు అంటున్నా అంటే ఆగ్రాలో ఈ ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సంథింగ్ లైక్ కంప్లీట్ నైట్ లైఫ్ అనుకోండి. కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్, పబ్లిక్, క్రౌడ్, హోల్ టోటల్ మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మనకి ఏ స్టేట్ ఫుడ్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట. అందుకే దీన్ని డిఫరెంట్ ప్లేస్ అంటారు. దీని పేరు వచ్చేసి సదర్ బజార్, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియో లాస్ట్లో ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన బాస్కెట్ చాట్ని కూడా నేను టేస్ట్ చేయబోతున్నాను. తాజ్‌మహల్ ఈవినింగ్ చూసిన వాళ్ళందరూ కూడా 7 దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఎందుకంటే మంచి టేస్టీ ఫుడ్ తినొచ్చని. చూసారా ఎంతమంది, అందరూ టూరిస్టులు అయిపోయి మీకు కనిపించే వాళ్ళందరూ లోకల్ వాళ్ళు ఎవరు కాదు. కాలా కట్ట అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అండి. కులాడ్ పిజ్జా. కులాడ్ అంటే మన మట్టి కొండ అనమాట. అన్నీ డిఫరెంట్గా ఉండేది. పాస్తాలు, దోశలు, పన్నీర్ టిక్కాలు. ఇక్కడ నాన్ వెజ్ మాత్రం మనకు కనిపించదండి, ఎందుకంటే ఇటు సైడ్ వెజిటేరియన్స్ ఎక్కువ. అందుకే ఏ హోటల్లో చూసినా కానీ మనకి వెజిటేరియనే కనిపిస్తుంది. ఆగ్రా చాట్ హౌస్. ఇక్కడ నేను ఇంచుమించు ఒక అరగంట వెయిట్ చేసి నా వల్ల కాక నేను పక్కకు వచ్చేసాను. బాబోయ్ ఎంత క్రౌడ్ అంటే ఆ లైన్లో నుంచుని అంతమంది. కానీ కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉంది. తర్వాత వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి వేరే చోట ఏదైనా తిందామని పక్కకి వెళ్ళిపోయాను నేను కూడా. ఇంకెంతసేపు అని వెయిట్ చేస్తాం ఆ పబ్లిక్లో. ఇది యాక్చువల్గా చాలా పెద్ద మార్కెట్, బట్ నేను మీకు ఓన్లీ ఫుడ్ స్ట్రీట్ మాత్రమే నేను చూపిస్తాను. ఎందుకంటే విజువల్స్ ఇక్కడే అందంగా ఉంటాయి అన్నమాట. మిగతావన్నీ కూడా మనకి లెదర్ దగ్గర నుంచి ప్రతిదీ, క్లాత్స్, లెదర్ బ్యాగ్స్, లెదర్ షూస్. లెదరు ఫేమస్ అన్నమాట ఇక్కడ. మనకి దొరకని ఐటమ్స్ అంటూ ఉండవండి ఇక్కడ. మనం ఇప్పుడే చాట్ తిందామని బాస్కెట్ చాట్ కోసం అని వచ్చాము. వాళ్ళు ఎవరో చేయించుకుంటున్నారు, చూస్తున్నాను. డిఫరెంట్గా ఉంది. ఏమని అడగాలో కూడా అర్థం కాలేదు. మళ్ళీ బోర్డు మీద చూసి బాస్కెట్ చాట్ అని చెప్పాను నేను. నెక్స్ట్ నాకు కూడా చేసిస్తాడు. ఇది వేరే వాళ్ళకి చేస్తుంటే రికార్డ్ చేశాను నేను. అన్నీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అవి కప్స్ చూసారా, మనం కప్ కేక్స్ తింటాం కదా, ఆ కప్స్ లాగా ఉన్నాయి ఇవి. వీళ్ళ దగ్గర పానీపూరి లేదు, ఓన్లీ ఈ బాస్కెట్ చాట్ అని ఇది మాత్రమే సేల్ చేస్తున్నారు. వచ్చేసింది మన కోసం చేసింది. అబ్బాయి ఎన్ని రకాలు వేస్తున్నాడు, దాని మీద పెరుగు వేస్తున్నాడు. కానీ లోపల ఇది వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ ఎక్కువైంది. టమాటా సాస్ ఎక్కువ వాడతారు ఇక్కడ, కానీ చాలా టేస్టీగా ఉంది. ఆగ్రా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ దీన్ని అయితే టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అద్భుతమైన టేస్ట్. మళ్ళీ దొరకదు కూడా. మనం తినాలన్నా మన ఏరియాలో తినలేం. చూసారా అద్భుతంగా డెకరేట్ చేసి ఇచ్చాడు కదా. ఫైనల్లీ బాస్కెట్ చాట్ అయితే టేస్ట్ చేస్తున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.